మా టామీ వారం నుంచి సరిగ్గా అన్నమే తినట్లేదు. అంతకు ముందు కూడా ఒక 2-3 రోజులు తినేది కాదు, తర్వాత తినేది. మేము మళ్ళీ అలాగే తినిద్దిలే అనుకున్నాము, కానీ ఈసారి అసలు ఏమి తినట్లేదు, చాలా సన్నగా అయిపోయింది. ఇంకా టామీని మా పెద్దోడికి ఇచ్చి హాస్పిటల్ కి అయితే పంపించాము. వాళ్ళు చెక్ చేసి ఫీవర్ ఉంది, అది 104 ఉందని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఆ మాట చెప్పంగానే మాకు ఇంకొంచెం భయం వేసింది. వెంటనే అక్కడ హాస్పిటల్లోనే ఉంచేసి ఇంజెక్షన్లు సిలిండర్లు ఎక్కించారు. మా పెద్దోడిని అయితే అసలు వదలట్లేదు, వాడి దగ్గరే ఉంటుంది. వాడంటే మా టామీకి అంత ఇష్టం. హాస్పిటల్లో మళ్ళీ విసిగిచ్చిద్దని మా పెద్దోడికి ఇచ్చి పంపించాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా హాస్పిటల్లోనే ఉంచి తర్వాత ఇంటికైతే తీసుకొచ్చారు. టానిక్ అయితే ఇచ్చారు కానీ అసలు తాగట్లేదు, బలవంతంగా పోయాల్సి వస్తుంది. మా టామీ అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం, దానికి మన అయితే అసలు తట్టుకోలేము. పెద్దోడు నిన్న ఈవినింగ్ బెంగళూరు అయితే వెళ్ళాడు. మేమందరం రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాం. వాడు వెళ్తున్నాడని మా టామీ అసలు వదలట్లేదు. వాడు కూడా టామీని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధతో వెళ్ళాడు. అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము ఒకేసారి, కానీ ఈ రోజు నుంచి పెద్దోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని ఒక రోజు ముందే బయలుదేరి వెళ్ళాడు.